దీని గురించి మాట్లాడడానికి మరో వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఒకసారి అన్నతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, అంటే ఈ డెలివరీల కింద పాత వాళ్ళు ఏంటి, కొత్త వాళ్ళు ఏంటి? అంటే కొత్త వాళ్ళు వస్తే డెలివరీలు వాళ్ళకి ఇస్తా ఉన్నారు, పాత వాళ్ళు అంటే మాకు ఇవ్వట్లేదు, ఈరోజు ఖచ్చితంగా బంద్ ప్రకటిస్తామంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? అన్న ఏమైందంటే ఇప్పుడు కూడా మా సిస్టమ్ ఏంటంటే ఇక్కడ కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఉన్నాం. ఆఫ్ రైడ్ 3 ఉంటాయి. కొత్తలో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తున్నారు, పాత వాళ్ళని పక్కన పెట్టిస్తున్నారు. ఆఫ్ రైడ్ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. మాకు ఆర్డర్ తగ్గాయి వాళ్ళకి ఇస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే పాత వాళ్ళు ఏంటంటే వీళ్ళు 15 నెల రోజులు రాకపోతే ఆఫ్ రైడ్ ఇస్తారు. ఎంత 40 ఆర్డర్ కొడితే ఇస్తారు. ఆ 40 ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పాత వాళ్ళు ఇప్పుడు డైలీ వచ్చినా వాళ్ళకి ఇయ్యరు. వాళ్ళు మా పక్క ఉన్నా కానీ ఫస్ట్ వాడు ఆర్డర్ తీసుకొని పోతూ ఉంటాడు. కానీ మమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతారు. మేము పొద్దున 10 గంటలకు మొదలు పెడితే 10-8కి వస్తాం. వచ్చి నైట్ 11 కొడితే మాకు ఎన్నైతే 23 ఆర్డర్లు 28 ఆర్డర్లు అవుతాయి మాకు అంతే. అదే వాడు వచ్చినాకో అదే ఆఫ్ రైడ్ వచ్చాకో వాడు పొద్దున్న నైట్ 10 లోపల 40 ఆర్డర్ కొడతారు. మేము 23 ఆర్డర్ కొడతాం, వాడు 40 కొడతాడు. అది మాకు 1000 రూపాయలు వస్తాయి, వాడికి 2000-3000 వస్తారు వాళ్ళకి. అందుకోసమే మాకు ఆఫ్ రైడ్లు తీసేవాళ్ళు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఒకరి కొత్త ఒకరి. మరి పాతలు ఏం చేస్తాం మాకు అర్థం కాదు. అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే టార్గెట్స్ అనేసి చెప్తా ఉన్నారు. అంటే డైలీ టార్గెట్స్ కొడితే ఇన్సెంటివ్స్ ఉంటాయా, లేదంటే ఏంటి? డైలీ ఒక టార్గెట్ ఉంటాయి అన్నాడు. 23 ఆర్డర్లు, 28 ఆర్డర్లు, 30 ఆర్డర్లు. అంటే వీకెండ్లో వచ్చి ఆఫర్ చేంజ్ చేస్తుంది. నార్మల్ టైం 23 ఉంటాయి. 23 కొడితే 200 వస్తాయి. అలా మళ్ళీ లాగినట్స్ ఉండాలి, మళ్ళీ ప్లస్ అలా ఆర్డర్స్ కొట్టాలి మనం. అంటే ఒక లాగినట్స్ ఒక మార్నింగ్ షిఫ్ట్ వచ్చి 5 ఆర్డర్ కొట్టాలి, నైట్ షిఫ్ట్ 5 ఆర్డర్. ఒక్క సెకండ్ అట్లా టైం అయింది అనుకో, ఒకవేళ మేము ట్రాఫిక్ ఉంటుండ మెయిన్ ఏంటంటే ఈ హైదరాబాద్ ఐటీ సిటీ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఒకసారి ఇరికిననుకో వస్తుంది. కొండపూర్ పోతాం, కొండపూర్ చేస్తాడు ట్రాఫిక్లో ఇరికిననుకో ఆర్డర్ పడనుకో డమ్ ఒక 40 నిమిషాలు ఉంటుంది. ఆ 40 నిమిషాల ఆర్డర్ ఎగిరిపోయింది అనుకో ఆఫ్ అయిపోద్ది. ఆఫ్ అయింది అనుకో ఇన్సిడెంట్ పోతున్నాడు మాకు. ఇక ఆ రోజు మేము ఒక 23 ఆర్డర్ కొట్టాం, కానీ 5 ఆర్డర్ కొడితే మాకు టార్గెట్ డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. 5 ఆర్డర్ కొట్టాలంటే కంపల్సరీ ఉండాలి. మాకు లాగిన్ టైమింగ్ పెంచమని చెప్తున్నాం మేము. టైమింగ్ ఒకటాను లాగిన్ అవర్స్ కొంచెం పెంచాను. మాకు టైమింగ్ పెంచితే ట్రాఫిక్ ఉంటుంది. మెయిన్ ట్రాఫిక్ టైంలో మళ్ళీ ట్రాఫిక్ డబ్బులు ఎక్కువ ఇస్తుండ. మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ టైంలో అసలు రూపాయి కూడా తక్కువ ఇస్తుండు. అదే నార్మల్ ట్రాఫిక్ టైంలో మస్తు డబ్బులు ఇస్తుండు, నైట్ మస్తు డబ్బులు ఇస్తుండు. అంటే నార్మల్గా ₹2 ఇస్తుండు. మార్నింగ్ అనుకో ట్రాఫిక్ ఉంటే అసలు రూపాయి కూడా ఇవ్వట్లేడు. ఇంకా తగ్గిస్తుండు. ఇంకా మాకు కిలోమీటర్ తగ్గిస్తుంది. ఇంతకుముందు కిలోమీటర్ మాకు తగ్గింది. ఇంతకుముందు స్టార్టింగ్ మాకు ఎంత ఉండేది, ఫస్ట్ స్టార్టింగ్లో 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఇచ్చాడు. 3 కిలోమీటర్ ఎక్కువ ఎందుకో ఆర్డర్ క్యాన్సిల్ అయ్యేది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు, ఫస్ట్ 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఇచ్చాడు. 4 కిలోమీటర్ ఇప్పుడు 6 కిలోమీటర్ ఇచ్చాడు, 6-7 కిలోమీటర్. అంటే దీని గురించి పూర్తిగా అధికారులు కానీ స్విగ్గీకి సంబంధించిన మేనేజర్లు కానీ వాళ్ళు ఏమైనా చెప్పడం జరిగిందా, లేదంటే దీనికి ఏదైనా పరిష్కారం చూపిస్తామని చెప్తాం? ఏమైందంటే ఫస్ట్ పెంచారు, అడిగితే అది పైనుంచి వచ్చిన ఆర్డర్ అని చెప్పేస్తున్నారు అంతే. పైనుంచి ఎందుకు వచ్చి పైనుంచి అంటే మరి మమ్మల్ని అడగాలి కానీ ఫస్ట్ అని చెప్పినాం. ఇది అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు వీకెండ్, ఇంతకుముందు డైలీ పేమెంట్ ఉండేది, మళ్ళీ ఇప్పుడు వీకెండ్ పేమెంట్ చేసిన. అంటే వారం పేమెంట్. వారం వచ్చి మాకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటాయి పడతాయి. ఒక ఎంత ₹1000 1200 పెడతాడు. ఆ ₹1000 1200 పెట్టినాకో ఇవాళ సోమవారం నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఇవాళ ₹1000 పెట్టినాకో ₹1000 వాడానుకో మీకు కట్టకపోతే మాకు ఇప్పుడు అది ఏడుగా ఆ ₹1000 వారం మొత్తం దాచుకుని ఉండాలి. అంటే మనకు శాలరీ పడేదాకా దాచుకుని ఉండాలి. అదొకటి చూడండి. ఎందుకంటే మాకు వారం పేమెంట్ వద్దంటున్నాం మేము. వారం పేమెంట్ అనేది కొంచెం ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే వచ్చే డబ్బులు దేనికి రొటీన్ చేస్తాం మేము. చేసిన డబ్బులు ప్రతి లోన్లు తీసుకోవడం అది తీసుకుంటే దానికి రొటీన్ చేసుకోవాలి మేము. రొటీన్ చేసుకోవడానికి ఏంటంటే మాకు వారం పేమెంట్ ఇబ్బంది అవుతుంది. ఫ్లోటింగ్ అది కూడా తగ్గుతుంది. ఫ్లోటింగ్ అది కూడా కొంచెం కడిగేసేటట్టు చూడని చెప్పి అంటున్నాను అంతే. అంటే మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, స్ట్రైక్ చేస్తామంటున్నారు. అంటే మీరు యజమానికి కానీ లేదంటే స్విగ్గీ మెయిన్ కంపెనీకి కానీ మెయిల్స్ పెట్టడం జరిగిందా, లేదంటే కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? ఆ సైడ్ నుంచి ఏదైనా రెస్పాన్స్ రావడం జరిగిందా మీకు? చెప్పినాం కానీ ఇద్దరు రెస్పాండ్ ఏం రాలేదన్న. ఇప్పటికీ రెస్పాండ్ ఏం రావట్లేదు. పెట్టినాం మేము ఆల్రెడీ మాట్లాడినాం, కానీ వాళ్ళు ఏమంటారు స్ట్రైక్ చేస్తా అంటే వద్దని చెప్పి అన్నారు. ఒకళ్ళు చేస్తే అందరికీ చేస్తే చేయండి అని చెప్పి అన్నారు అంతే. ఎవరు వద్దన్నారు? మా వాళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు మా టీం ఉంటాయి కదా మా వర్క్, మా వాళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చేది ₹1000 వస్తాయి నెలకి. అంటే రోజుకి ఒక ₹1000 కొట్టాలంటే పొద్దున్న నుంచి నైట్ దాకా కొడితే ₹1000 అవుతాయి. 1000 కానీ 1200 అవుతాయి. అవి కొంచెం పెరగాలంటే మనందరం ఒక మాట వింటే నడుతుంది, లేకపోతే నడవదని చెప్పి అంటున్నాం అంతే. మరి చూసుకుంటే ఈరోజు ముఖ్యంగా న్యూ ఇయర్కి ఇంకా ఎక్కువ ఆర్డర్లు పడే అవకాశాలు ఉంటాయి, పెద్ద ఆర్డర్లు పడే అవకాశాలు ఉంటాయి, ఇంకా టార్గెట్స్ కూడా రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఈరోజు ఖచ్చితంగా చేస్తూ ఉన్నారా, లేదంటే టార్గెట్స్ అచీవ్ చేస్తారా, లేదంటే ఎక్కడితోనే ఆపేస్తారా? ఏంటి దీనికి పరిష్కారం? అంటే టార్గెట్ అంటే ఉంటుంది, కానీ ఇప్పుడు ఆపాలంటే మనం ఒక్కని వాళ్ళు కదన్నా, మా వాళ్ళందరూ సపోర్ట్ ఉంచాలి. అందరూ ఒక మాట మీద ఉంటే మాట్లాడితే ఓకే అవుతుంది. కానీ కొందరు ఓకే అంటారు, కొందరు కాదంటారు. కట్టేవి ఉంటాయి కన్నా కొంచెం ఏం. మరి ఇప్పుడు రెంట్ ఇప్పుడు ఫస్ట్ తెల్లారిది ఫస్ట్ ఇప్పుడు 10వ తరగతి రెంట్ కట్టాలి. ఒక్కొక్కరు 2 గంటల డబ్బులు ఉండాలి. మరి ఒక్కరోజు పోతే లాస్ట్ ₹1000 అని కొందరు అంటున్నారు. ఏమంటారు చూసుకొచ్చి పైన చూసి మాట్లాడి
చేద్దామని చూస్తున్నాను. స్ట్రైక్ కాలేదు. చూసుకుంటున్నాం కదా, దీని గురించి మరో వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకుందాం. మన చెప్పండి, అంటే మీరు ఇప్పుడే ఆర్డర్ కొట్టి వచ్చినట్టున్నారు. అంటే ఈరోజు పొద్దు నుంచి ఆర్డర్లు ఎన్ని కొట్టారు మీరు? 6 కొట్టానన్న. పొద్దు నుంచి 6 కొట్టారా? ఇప్పుడు 6ంటికి వస్తే ఇప్పుడు 12 అయింది. గంటగా ఒకటి కొట్టా, 6 కొట్టాను ఇప్పుడు. ఓకే, అంటే ఎన్ని నిమిషాలకు ఒక ఆర్డర్ పడుతూ ఉంటుంది మీకు? అంటే ఇంత టైం అనేసి ఒకటి ఏదన్నా ఉంటుందా, లేదంటే ఎట్లా? నార్మల్ డేస్లో అయితే 15-20 మినిట్స్కి పడేది. ఇప్పుడు ఈ రోజు గంట ఒకటి పడుతుంది అంతే. అంటే ఏమనుకోవచ్చు, అంటే ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు? అయితే కొత్త వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు, పాత వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటే ముందు లేదా? ఈ కన్సర్న్ అంతా ముందు లేదా? ఆఫర్ ఉన్నప్పుడు అందరూ వస్తున్నారన్న. నార్మల్ డేస్లో ఏమో ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. మేమైతే రెగ్యులర్ వస్తున్నాము. రెగ్యులర్ 1000 రూపాయలు వచ్చినా 500 వచ్చినా మేము కొడుతున్నాం. ఆఫర్ ఉన్నప్పుడు అందరూ వస్తున్నారు, మాకు ఏమో ఆర్డర్ డిలే అవుతుంది. ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఆ ఆర్డరు, మాకు డిలే అవుతుంది అంతే. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఏం చెప్పబోతారు? అంటే ఈరోజు చాలా ఆర్డర్లు కొట్టేది కూడా ఉంది. అంటే ఇప్పటికి మీరు పొద్దున 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా మీరు తక్కువ ఆర్డర్లు 6 ఆర్డర్లు కొట్టాను అంటున్నారు. అంటే ఎన్ని ఆర్డర్లు కొట్టాలనుకుంటున్నారు ఈరోజు మొత్తానికి మీరు? మ్యాక్సిమం ఎన్ని అయితే అన్ని కొడతాం అన్న. మీ గెస్ టార్గెట్ అంటే మనం చెప్పలేం కదా. ఆర్డర్లు ఉంటే టార్గెట్ అయింది, లేకపోతే ఎన్ని పడితే అన్ని వెళ్ళిపోతుంది. అంటే రోజు ఇన్సెంటివ్స్ తో పాటు మీరు కొట్టిన ఆర్డర్లకంతా ఎంత మీరు సేకరిస్తారు? డబ్బులు ఎంత సంపాదిస్తారు రోజుకి? మినిమం 1000 రూపాయలు అన్న. అందులో 200-300 పెట్రోల్ పోతుంది అంతే. మిగిలింది మీకు. అంటే ఇది పేమెంట్ ఏంటి అంటే ముందు డైలీ వారీగా ఇచ్చేవారా, లేదంటే వారం కింద వారానికి ఒకసారి ఇచ్చేటోళ్ళ? ఇది 15 డేస్ అయితే డైలీ వచ్చేది. ఇప్పుడు నుండి చేంజ్ చేశారు, వీక్లీ పేమెంట్ చేశారు. ఇది మీకు మంచిదేనా ఇక్కడ? ఎలా మంచిగా ఉంటుంది అన్న. అప్పుడు డైలీ అంటే డైలీ యూజ్ అయ్యేది, మాకు ఏదో ఖర్చులు ఉండేది. వీక్లీ అంటే ఖర్చు అయితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. అంటే ఏం చెప్తారు దీనికి పూర్తిగా? ఇక్కడ అందరూ చాలామంది యువకులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే స్విగ్గీ జొమాటో చేసుకొని పాపం చాలామంది ఆకలి కూడా తీరుస్తూ ఉంటారు టైంకి వెళ్ళి. అంటే ఏం చెప్పబోతారు దీని గురించి? మాకైతే డైలీ పే ఉంటే బాగుంటుంది అంతే. నేను చదువుకుంటున్నాను, ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను. నేను ఆఫర్ ఉన్నప్పుడు వస్తాను ఇక్కడికి, నడుపుకొని పోతా. నేను మంత్కి 2 టైమ్స్ వస్తా. ఆఫర్ ఉన్నప్పుడు వస్తా, కొట్టుకొని పోతాను. ఇక్కడ ఇలా పండుగ ఉంది, నా ఖర్చులో ఒక నిమిషం నా ఖర్చులోకి వస్తే ఇలా నడుపుకుంటే. వీళ్ళు ఇక్కడికి వస్తే మీరు నడపొద్దు, మీరు వెళ్ళిపోవాలంటారు. దీనికి పరిష్కారం ఏంది ఇప్పుడు? అదే అన్న, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంది? వీళ్ళు కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడేటోళ్ళు కూడా నాలుగు నడుపుకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే. అవును, ఇప్పుడు నేను ఇక్కడ నడుపుకోవడానికి వచ్చిన నేను నడుపుకోవడానికి వచ్చిన ఇప్పుడు మీరు అందరూ అసలు దీని ఓనర్ అసలు మీరు స్ట్రైక్ చేయాలంటే ఎవరితో స్ట్రైక్ చేయాలి? మీరు మొత్తం స్ట్రైక్ చేయండి. స్ట్రైక్ చేయాలంటే ఆర్డర్ లేకపోతే అందరూ స్ట్రైక్ చేయాలి. నువ్వు నెలకు 2 సార్లు వస్తావు, మేము నీకు మాకు ఇదే పని, మాకు వేరే వర్క్ లేదు. నాకు పార్ట్ టైం డ్యూటీ కదా ఇది పార్ట్ టైం. ఎవరికైనా పార్ట్ టైమే. మొత్తం చేష్టలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కంప్లీట్ గా డైలీ మొత్తం ఇక్కడ ఉండడానికి ఎవరు రారు. పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి వస్తారు మాత్రమే. అవును అవును, చేసుకోండి మరి, అందరు చేసుకుంటారు ఇది. అరే కొత్త వాళ్ళు అంటే మన గవర్నమెంట్ జాబ్ ఇది ఏమన్నా? కొత్త వాళ్ళు అంటే వచ్చి పెట్టడానికి అన్న. నేను పార్ట్ టైం చేసుకుంటానా? ఆల్రెడీ నాకు క్యాన్సిల్ చేసుకుని ఫోన్ తీసుకొని మరి క్యాన్సిల్ చేసిరు. అందరు పార్ట్ టైం ఇది, అందరు నడుపుకోవడానికి వస్తాడికి. నన్ను ఒక్కడ ఆపడానికి రైట్స్ ఏంది నాకు అర్థం కాదు. నన్ను ఎందుకు ఆపుతున్నాడు చెప్పండి ఒక మాట. నేను యాక్చువల్ గా అయితే స్ట్రైక్ చేస్తే చేసుకోండి మరి, చేసుకోండి మరి, అందరూ చేసుకోండి. అసలు వేటిలో కూడా అదే న్యూస్ వచ్చింది. అలా వేటిలో కూడా న్యూస్ ఏమొచ్చిందంటే అందరు స్ట్రైక్ చేస్తారు కదా, ఈ రోజు మొత్తం స్ట్రైక్ చేయండి అని వేటిలో కూడా న్యూస్ అదే వచ్చింది. వీడికి వచ్చేటప్పుడు ఒకరిని ధర అంతే ఏందని నాకు అర్థం కాదు. ఇది పరిస్థితి అంటే ఏంటి? దీనికి ముఖ్యంగా కారణం ఏమనుకోవచ్చు? అంటే పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు కదా. పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి అంటే 1 ఇయర్ నుంచి ఇక్కడే నడుపుతున్నా. పాత వాళ్ళు కొత్త వాళ్ళు డిఫరెన్స్ వీళ్ళే చూపిస్తున్నారు. మరి వీళ్ళు ఎవరో నాకు తెలియదు అసలు. అది నాకు పరిష్కారం అయితే నాకు అర్థం కావట్లేదు మరి. ఇక్కడ ఒకసారి దీని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. ఏమంటారో దీనికి పరిష్కారం ఏంటి? అసలు ఈ రోజు పూర్తిగా నిలిపివేయడం అవుతుందా, లేదంటే ఇంకేమన్నా పరిష్కారం ఉందా అని కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు యువకుడు ఉన్నాడు. సో కష్టపడి స్విగ్గీ జొమాటో ఈ పనులు చేసి జీవనం కొనసాగిస్తూ ఉంటారు కూడా. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది, దేని గురించి ఇంత ఇష్యూ చేస్తూ ఉన్నారని కూడా వీళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అంటే వాట్ ఈస్ ద ఇష్యూ హియర్? देखो ना, यहाँ पे जो से हम डेली आके करने वाले, अब हमारे जो से ये कमाने का टाइम बोले तो ये छे हमारे फेस्टिवल्स के टाइम पे, ये टाइम पे भी जो से ऑफर रेडी वाले उन लगा आके जो से क्या है
हमारा जो से अर्निंग का पूरा डाउन कर दे रहे, ना तो हमारी अर्निंग सही से हो रही ना तो कुछ सही से हो रहा। अब इन लगा ऑफर रेडी वाले आके जो से कर रहे तो इन लोगों को दन ऑर्डर गिर रहे, हमारे को तो नहीं गिर रहे। 6 घंटे में 6 ऑर्डर हुए, ऑफर रेडी वालों को जो से घंटे को 3 ऑर्डर हो रहे। ये कितना ऑर्डर से एक डे में कितना ऑर्डर से? टारगेट हमारा देखो भाई, टारगेट अब डेली ये नॉर्मल डेज में जो से 38 होते, फेस्टिवल्स के टाइम पे जो से 23 28 बहुत मैं क्या होगा। बोल रहा हूँ, डेली टारगेट कितना है? डेली टारगेट 50 का है। 50। कितना पैसे का अर्निंग है? अर्निंग होती भाई हमारी अच्छा होती। ये ऑफर रेडी वाले अगर बीच में नहीं आए तो अच्छा अर्निंग होती। ये 2000 रुपये 18,000 ये 1800 रुपये ऐसा होती। ప్రస్తుతం మరో వ్యక్తి మనతో పాటు ఉన్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కోవడానికి సో ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి దీనికి ఇష్యూ, దీనికి సొల్యూషన్ ఏంటి అని కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన చెప్పండి, అంటే ఇక్కడ బంద్ ప్రకటిస్తామంటూ కూడా చాలా వార్తలు రావడం జరిగింది. సోషల్ మీడియాలో చూసుకోవచ్చు, పొద్దున్న నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఏంటి ఈ బంద్కు సంబంధించి ఏమనుకోవాలి? ఇది జిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ అండి. ఈ ప్లాట్ఫామ్ మీద మేము స్విగ్గీ చేస్తున్నాం ప్రజెంట్. మేము ఎక్కడి నుంచో చాలా ఊర్ల నుంచి వచ్చాము. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆర్డర్ బేస్ పే అని చెప్తున్నారు. డైలీ మేము మార్నింగ్ 5:30కి వస్తాము, ఈవినింగ్ వెళ్ళేసరికి చెప్పలేం. టైం ఆఫ్టర్నూన్ 2 అవ్వచ్చు, లేకపోతే ఈవినింగ్ 2 అవ్వచ్చు, లేకపోతే తెల్లారి కూడా వెళ్ళొచ్చు అనమాట. బట్ మాకు ఎలా ఉంటుందంటే 23 ఆర్డర్లు కొడితే 840 రూపీస్ వస్తుంది యాక్చువల్లీ. ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ పేమెంట్ చాలా బాగుండే. ఇంతకుముందు పేమెంట్ చేస్తే కిలోమీటర్ 10 రూపాయలకి బేస్ చేసి ఇచ్చారు. ప్రజెంట్ ఏమవుతుందంటే కిలోమీటర్ 10 రూపాయలు అని చెప్పేసి కిలోమీటర్ 6 రూపీస్ మాత్రమే బేస్ చేస్తున్నారు ప్రజెంట్. దానివల్ల స్ట్రైక్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ హైదరాబాద్లో చాలా విపరీతంగా ఉంది. స్విగ్గీ ఏం చేస్తుందంటే 10 నిమిషాలు డెలివరీ ఇవ్వాలని చెప్తుంది. బట్ 10 నిమిషాలు డెలివరీ అనేది అసాధ్యం, అది అవ్వని పని. దానివల్ల మేము ఏం చేస్తున్నామంటే కొన్ని ట్రాఫిక్లు కూడా కంట్రోల్ దాటి వెళ్ళిపోయి ఆర్డర్ ఇస్తున్నాం. మేము అంత రిస్క్ తీసుకుని ఆర్డర్ ఇచ్చినా కూడా మమ్మల్ని స్విగ్గీ చూడట్లేదు. మినిమం బేస్ పే ఏంటంటే 15 రూపాయలు ఇవ్వాల్సిన బేస్ పేని మినిమం మేము 5 కిలోమీటర్లు పోతే 60 రూపాయలు 50 రూపాయలు మినిమం 40 రూపీస్ బేస్ మాత్రమే ఇస్తుంది. మ్యాక్సిమం 5 కిలోమీటర్లు పోతే మాకు కిలోమీటర్ 10 రూపాయలు బేస్ చేసి అప్ అండ్ డౌన్ కింద మాకు 100 రూపాయలు ఇవ్వాలని మా డిమాండ్. అదొకటి. ఏదైతే 10 నిమిషాలు అనేది పెట్టారో డెలివరీ 10 నిమిషాలు డెలివరీ ఇవ్వాలనేది ఏదైతే కండిషన్ పెట్టారో ఆ కండిషన్ ప్రజెంట్ తొలగించాలనేది ఆల్ ఓవర్ ఇండియా స్ట్రైక్ జరుగుతుంది. ప్రజెంట్ మేము అది బేస్ చేసుకుని ఇక్కడ మేము స్ట్రైక్ చేయాలని చెప్పి ఇందాక స్టార్ట్ చేసాం. అదొకటను. ఇంకొకటి ఏంటంటే బిగ్ ఆర్డర్ పడుతుంది. ఇంతకుముందు రోజుల్లో ఏమవుతుందంటే ఒక ఆర్డర్ బిగ్ ఆర్డర్ అంటే మేము మ్యాక్సిమం బైక్ మీద ట్రావెల్ చేయాలి, మాది ఆటో కాదు. ఆటో పడే సామాన్ని ఈ స్విగ్గీ మ్యాక్సిమం చేస్తుంది. ఆటోకి వచ్చే ఆర్డర్స్ అయితే ఏమై ఉన్నాయో ఆ ఆర్డర్ని స్విగ్గీ తీసుకుంటుంది. దానివల్ల మేము ఆర్డర్ తీసుకెళ్ళలేకపోతున్నాం. బిగ్ ఆర్డర్ గురించి అడిగితే వాళ్ళు బిగ్ ఆర్డర్ రెస్పాండ్ అవ్వరు. ఇంకొకటి ఏంటంటే మాకు ఎర్నింగ్ తగ్గుతుంది, మాకు బేస్ పే మినిమం 20 రూపీస్ చేయండి. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది ఏంటంటే 10 minutes డెలివరీ తొలగించాలి. ఇంతకుముందు 15 రూపీస్ బేస్ పేని 20 రూపీస్ బేస్ పే చేయాలనేది మా డిమాండ్. ఆ డిమాండ్లో ఏం జరుగుతుంది, మా పై అధికారులకి ఎన్నోసార్లు దీని గురించి మేము పై అధికారులు ఎన్నోసార్లు స్ట్రైక్ చేసి స్ట్రైక్ రూపంలో తెలియజేసినా కూడా ఉపయోగం లేదు. ఒకటే మాట, మాకెవరైతే టీఎల్లు ఫీట్ మేనేజర్లు ఉన్నారో అసాధ్యమని చెప్తున్నారు, కానీ మినిమం మేము బేస్ పే పెంచుతాము మీరు చెయ్యండి అనే సమస్య మీద వాళ్ళు పోరాడట్లేదు. మేము పోరాడినా కూడా చాలామంది ఐడీలు మేము స్ట్రైక్ చేస్తాం. మాకు స్ట్రైక్ ఏమని ఇచ్చింది, మాకు లేబర్ హక్కు ఇచ్చింది. ఆ లేబర్ యాక్ట్ ప్రకారం మేము ఏంటంటే మేము కార్మికుల కింద ఉన్నాం కాబట్టి మేము స్ట్రైక్ చేసి ఆ నినాదాన్ని మేము కంపెనీ తెలియడానికి మాకు ఉంది. మేము అలా చేసినా కూడా కొంతమంది ఐడీలు బ్లాక్ చేయటం, ఐడి బ్లాక్ చేసి ఎవరైతే స్ట్రైక్ చేసి ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడో ఒక టీఎల్గా టీమ్ లీడర్ చేస్తున్నాడో అతని ఐడీలు బ్లాక్ చేయటం, అతను పక్కన పడేయటం, అతని బేస్ పే తగ్గటం అలా జరుగుతుంది. మా డిమాండ్లు ఏంటంటే మేము ఉదయం నుంచి మినిమం 10 hours పని చేస్తే మాకు వచ్చేది ఎంతోమంది చాలా చెప్పుకుంటారు సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ జీతం వస్తుంది, 40,000 సంపాదిస్తున్నారు, స్విగ్గీ వాళ్ళు 60,000 సంపాదిస్తున్నారు. అంటే దాని వెనక మళ్ళీ ఎంతో ప్రెజర్ మేము అనుభవిస్తున్నాం. ఎంతో కష్టపడి ఎన్నో జంప్ చేసుకుంటూ ఎన్నో ట్రాఫిక్ జామ్ చేసుకుంటూ ఎంతో కష్టపడితే కానీ మాకు 800 మినిమం రాదు. దాన్ని కూడా తగ్గించుకుంటూ మరీ మేము 23 ఆర్డర్లు కష్టపడితే 600 బేస్ పే మాత్రమే పడుతుంది. ఆ 600లో కూడా మేము 200 పెట్రోల్ ఖర్చించాలి. మళ్ళీ బైక్ మెయింటెనెన్స్కి ఒక 100 మెయింటెనెన్స్ చేయాలి. మళ్ళీ మా మెయింటెనెన్స్ ఉంటుంది ఒక 100 రూపాయలు. అన్నీ పోగా మేము రోజు సంపాదించి 400 మా కంపెనీ ఇస్తుంది.
అంత కష్టపడ్డా కూడా మాకు ఏ రోజు కూడా కంపెనీ మా యొక్క చూడలేదు ఇంతవరకు కూడా. మేము స్ట్రైక్ అని పెట్టినా కూడా పైనుంచి ఒక అధికారి వచ్చి మీరు స్ట్రైక్ ఎందుకు చేస్తున్నా అడిగిన ఒక్కళ్ళు కూడా లేరు స్విగ్గీ నుంచి. నా డిమాండ్ ఏంటంటే ప్రతి డిమాండ్ని 10 నిమిషాలు ఏదో ఫస్ట్ తొలగించాలి. బేస్ పే 20 రూపీస్ చేయాలి. మినిమం మేము ఒక 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మినిమం 80 రూపీస్ మినిమం 100 రూపీస్ అన్న మాకు మ్యాక్సిమం ఉండాలి. మేము మార్నింగ్ 5:30కి వస్తే మినిమం మేము ఇంటికి వెళ్ళేసరికి 10 అవర్స్ పట్టొచ్చు, 12 అవర్స్ పట్టొచ్చు, 20 అవర్స్ కూడా మేము వర్క్ చేస్తాం. 20 వర్క్ చేసినా కూడా 1000 రూపాయల సంపాదన మాకు లేకపోతే మేము వర్క్ చేసి ఎలా ఉంటుంది? అంతకాడికి మేము వర్క్ చేయడం ఎందుకు? అంటే మేము పెట్రోల్ పోసుకొని మేము బైక్ మెయింటెనెన్స్ చేసుకొని కంపెనీకి ఇవ్వాలా లేదా కంపెనీ మాకు ఇవ్వాలా అనేది మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. దయచేసి స్విగ్గీ వాళ్ళు ఆలోచించి ఒక్కసారి ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లాట్ఫామ్ మీద ఎవరైతే పనిచేస్తున్నామో మమ్మల్ని ఒక్కసారి మా కళ్ళు చూసి మా డిమాండ్లను ఒకసారి నెరవేర్చాలని మేము కంపెనీ ఒకటే మాట్లాడుతున్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న. అంటే ఇప్పుడు ఆ 10 నిమిషాలు ఏదైతే మీరు చెప్పారో 10 నిమిషాలు అని చెప్పి ఆ 10 నిమిషాలు ఇప్పుడు ఆర్డర్ పడుతుంది, మీరు తీసుకెళ్తారు, దానికి 10 నిమిషాలు టైం పీరియడ్ పెడతాడు. ఆ టైం పీరియడ్ పడితే ఏంటి దానికి ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి? అంటే క్యాన్సిల్ అయిపోతుంది ఆర్డర్, లేదంటే ఫైన్లు పడుతుందా మీకు? మేము 10 నిమిషాల్లో డెలివరీ మ్యాక్సిమం 10 నిమిషాలు వెళ్ళకపోతే ఒక్కొక్కసారి ఫైన్ పడుతుంది, ఒకసారి వార్నింగ్ కాల్ వస్తుంది. కస్టమర్ దగ్గర మేము 10 నిమిషాలు రీచ్ అయినా కూడా 10 నిమిషాల కన్నా 1 నిమిషం లేట్ అయినా కూడా ఒక్కొక్కసారి కస్టమర్ క్యాన్సిల్ చేస్తాడు. మేము 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అక్కడి నుంచి జీరో, మాకు ₹1 కూడా కంపెనీ పే చేయదు. మళ్ళీ 5 కిలోమీటర్ల నుంచి మళ్ళీ మేము వెనక్కి రావాల్సిందే. దాన్ని కూడా కంపెనీ ₹1 కూడా జీరో పేమెంట్ చేసి అప్పుడు కస్టమర్ ప్రాబ్లం, కస్టమర్ చేసుకుంటున్నారు క్యాన్సిల్. మాకు పే అవుట్ ఇవ్వాలి కదా, కస్టమర్ పే అవుట్ ఇవ్వదు. ఒకవేళ 10 మినిట్స్ మ్యాక్సిమం దాటిపోతే ₹100 పెనాల్టీ వేస్తుంది కంపెనీ. ఇంకా ఇక్కడ నాకు ముఖ్యంగా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకెళ్తారు, స్విగ్గీయో జొమాటోనో ఏదో కస్టమర్ ఆర్డర్ చేస్తారు, తీసుకెళ్తారు, బాగానే ఉంది. సో తీసుకెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ఆ ఫుడ్ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది? అంటే దానికి సంబంధించి మీకు ఎంత ఇన్సెంటివ్? అంటే మీరు వెళ్తే టిప్పో లేదంటే కంపెనీ నుంచి ఏదో ఒకటి మీకు రావడం జరుగుతుంది. అంటే మీకు పూర్తిగా క్యాన్సిల్ అయిపోతే ఆ ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది, మీకు ఎలా మనీ ఎర్న్ అవుతుంది? కస్టమర్ ఆర్డర్ పెట్టిన తర్వాత కస్టమర్ టయానికి రీచ్ అవ్వకపోతే లేదా కస్టమర్ ప్రాబ్లం వల్ల కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు, అది రిటర్న్ స్టోర్కి ఆర్డర్ పడుతుంది. మేము ఏవైతే ఐటెం తీసుకెళ్ళామో ఆ ఐటెం తీసుకొచ్చి మళ్ళీ స్టోర్లో రిటర్న్ చేయాలి. ఆ రిటర్న్ చేసినందుకు మేము 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా మాకు జీరో పేమెంట్. కస్టమర్ ప్రాబ్లం ఉన్నా కూడా కస్టమర్ జీరో పేమెంట్, మాకు జీరో పేమెంట్ అనేది రాదు. మ్యాక్సిమం ఒకవేళ కంపెనీ ఇవ్వదలుచుకుంటే ₹10 ఇస్తుంది. మేము 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అప్ అండ్ డౌన్ 10 కిలోమీటర్లు అవుతుంది. 10 కిలోమీటర్లు ఆర్డర్ పెట్టుకొని మేము మెయింటెనెన్స్ చేసుకుని పోయినా కూడా మాకు ₹10 ఇస్తుంది కంపెనీ. అదే విషయం. దీన్ని ఒకసారి ఆలోచించి స్విగ్గీ వాళ్ళు మమ్మల్ని ఒకసారి ఆలోచించి మమ్మల్ని పట్టించుకోవాలా. అది ఇంకొకటి ఏంటంటే ఈరోజు స్ట్రైక్ జరగడం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము ఉదయం నుంచి కష్టపడ్డా కూడా మాకు పే అవుట్ లేదు. మాకు మినిమం 800 కన్నా ఎక్కువ రావట్లేదు. డైలీ వర్క్ చేసేవాళ్ళు కస్టమర్ ఏమవుతుందంటే మేము 6 రోజులు వర్క్ చేస్తాం. 6 రోజులు వర్క్ చేసి శని ఆదివారం వచ్చేసరికి విపరీతమైన రైడర్స్ని తీసుకొస్తాడు. రోజు చేసే వాళ్ళని గుర్తించమంటున్నాను నేను. ఇప్పుడు మేము డైలీ ఒక 20 మెంబర్స్ వర్క్ చేస్తుంటే ఆ 20 మెంబర్స్ని గుర్తించండి, ఆ 20 మెంబర్స్కి ఇంక్రీజ్ చేయండి కావాలంటే. వాడు ఇంకొక రోజు ఉత్సాహంగా వర్క్ చేస్తాడు. అది మర్చిపోయి కంపెనీ ఏం చేస్తుందంటే ఎక్కడో నిద్రపోతున్న లేపి ఆర్డర్కి తీసుకొస్తాడు. ఈ 6 రోజులు పనిచేసిన వర్కర్స్ ఏమైపోతున్నారు, ఆ 2 days డల్ అయిపోతున్నారు. మనం వర్క్ చేయడం అవసరమా అనే ఫీలింగ్ కలిగిపోతుంది. ఇది ఒకటి గమనించి ఆ ఉన్న పర్సన్కి డైలీ వర్క్ చేసే పర్సన్కి ఇంకొక ₹1 కలపమనండి. ₹1 కలిపితే మాకు ఉపయోగం ఉంటుంది, ఇంకో రోజు వర్క్ హుషారుగా చేయగలం. అది వదిలేసి ఎక్కడోళ్ళనో తీసుకొచ్చి మమ్మల్ని అన్యాయం చేయడం, మమ్మల్ని బదులు చేయడం మంచిది కాదనేది స్విగ్గీకి హెచ్చరిస్తాను నేను. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే ఇక్కడ ఎంతోమందికి టైంకి ఆకలికి తీరుస్తూ ఉన్నారు. ఎంతోమంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంతోమంది ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే విత్ ఇన్ టైం 10 minutes లోపల వాళ్ళకి డెలివరీ చేస్తూ ఉన్నారు. అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అపార్ట్మెంట్స్లో 1 ఫ్లోరు 2 ఫ్లోర్లు ఉండవు, ఇంకా 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు కూడా ఉండే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ లిఫ్ట్ పని చేయకపోతే నడిచి వెళ్ళాలి. అంత కష్టపడి పాపము టైంకి ఫుడ్ డెలివరీ చేస్తూ పాపం వాళ్ళ వృత్తిని కొనసాగిస్తూ వాళ్ళ జీవనం కొనసాగిస్తూ కూడా ఇంత కష్టపడుతూ ఉన్నారు. కానీ వీళ్ళకి సరిగ్గా ఇన్సెంటివ్స్ రావట్లేదు. సరిగ్గా రోజుకి ₹1000 సంపాదించేది 800 కూడా రావట్లేదు. అసలు టైం ఏదైతే 10 నిమిషాల పీరియడ్ ఏదైతే ఉందో ఫుడ్ టైం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ టైంకి 10 minutes ఏదైతే ఉందో
ఖచ్చితంగా ఆ డిమాండ్ని ఖచ్చితంగా తొలగించాలి. ఆ డిమాండ్ వల్ల ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు, ఇక్కడ ఎంతోమందికి శ్రమ తగులుతూ ఉంది. సో వాళ్ళకి ఆ టైం పీరియడ్లో ఎన్నో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా జంప్ చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఆ సమయంలో. ఒకవేళ జరిగితే వాళ్ళ కుటుంబం మొత్తం చాలా ఇబ్బందులు పడతారు. సో తప్పకుండా ఆ టైం పీరియడ్ అనేది ఖచ్చితంగా తొలగించాలి. మేము ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్నామో అవన్నీ కూడా డిమాండ్స్ ఖచ్చితంగా పాటించాలంటూ కూడా స్విగ్గీకి హెచ్చరిక జారీ చేశాడు.